నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జన్ ఔషధి దివస్ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి భీమవరంలోని జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు కుమారుడి వివాహ వేడుకల సందర్భంగా ఆయన నివాసానికి విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దంపతులు. విజయవాడలో క్షత్రియ కార్పొరేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. క్షత్రియ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. భీమవరంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా కేర్ సెంటర్ ను సందర్శించిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. సామాన్యులకు ఖరీదైన మందులను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసిన మందులు మాత్రమే జన్ ఔషధి కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. జన్ ఔషధి దివస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లో గల ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా కలెక్టర్ నాగరాణి శుక్రవారం సందర్శించారు. ఈ జనరిక్ షాప్ లో ఉన్న మందులను పరిశీలించి లబ్దిదారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ తక్కువ ధరకే లభిస్తున్న జనరిక్ మందుల నాణ్యతపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, అయితే నాణ్యత విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించి తయారు చేసిన 2050 రకాల జనరిక్ మందులను మార్కెట్ ధర కంటే 50 నుండి 80% తక్కువ ధరకే జన్ ఔషధి షాప్ లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15,000 జనరిక్ షాపులు ఉండగా 2027 నాటికి 25,000 షాపులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని అన్నారు. జనరిక్ మందుల షాపులపై ప్రజల్లో చైతన్యం కల్పించి మరింత ప్రాచుర్యం కల్పిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు ఏదైతే మందులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలి సామాన్య ప్రజలకు అనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన అనేటువంటి స్కీమ్ పేరుతో పెద్ద ఎత్తున ఈ దేశంలో జనరిక్ మెడికల్ షాపులను ప్రారంభించడం జరిగింది. ఇవాళ దాదాపు దేశంలో 15,000 షాపులు ఈ రకమైనటువంటి షాపులు ఉన్నాయి. 2027 నాటికి వీటి సంఖ్య 25,000కి పెంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైతే ఇవాళ వైద్యం తాలూకు ఖర్చు పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి సందర్భాన్ని పునరుస్కరించి సామాన్యుడికి అందుబాటులో ఉండాలని దాదాపు 2,050 వివిధ రకాల మందుల్ని జనరిక్ షాపుల్లో అవైలబిలిటీ ఉంచాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం. అంతేకాదు సర్జరీలకు సంబంధించి ఏవైతే పనిమిట్లు ఉంటాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున రాయితీ ఇస్తూ జనరిక్ మెడికల్ షాపులు అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే దాదాపు ఈ దేశంలో 7,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఆదాయం అవుతుంది ప్రతి సంవత్సరం ఈ జనరిక్ మెడికల్ షాపుల ద్వారా. 14-15 వేల కోట్లు అమ్మకాలు ఉంటే జనరిక్ మెడికల్ షాపుల్లో ఈ దేశంలో దాదాపు 7,500-8,000 కోట్లు ప్రజలకు ఆదాయం అవుతుంది. అయితే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన ఉందో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఈ జనరిక్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు పట్ల కొంతమందికి అపోహలు ఉన్నమాట వాస్తవం. అయితే అది వాస్తవం కాదు అనేటువంటి విషయాలను కూడా ప్రజల్లో మనం పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం. ఏదైతే జనరిక్ మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉన్నటువంటి మందులు ఉన్నాయో తక్కువ ధరకు ఇస్తున్నాం కాబట్టి ఇవి పనిచేయవని, సగం మాత్రమే పనిచేస్తాయనేటువంటి అపోహ. అంటే మనకు ఒక కాన్సెప్ట్ అలవాటు పడిపోయి ఉన్నాం. ఏదైతే ఎక్కువ ధర ఉంటుందో అది అద్భుతంగా పనిచేస్తుందో అనేటువంటి ఒక ఆలోచన మనలో పేరుకుపోయి ఉంది. అయితే ఈవేళ మనందరూ కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. ఏదైతే జనరిక్ మెడికల్ షాపులో అమ్మేటువంటి మందులు ఉన్నాయో ఇవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే అనుమతించిందో ఆ మందులు మాత్రమే జనరిక్ మెడికల్ షాపులో అమ్మబడతాయనేటువంటి విషయాన్ని ముందు ప్రజలంతా కూడా గ్రహించాలి దయచేసి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని షాపులు ఏర్పాటు చేసేందుకు కూడా
ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి. ఎవరైనా పెట్టాలనుకుంటే దాని తద్దుకు సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది నిరుద్యోగ యువతకు కొంతవరకు ఊతమిస్తుంది. ప్రజలకు మందులు తక్కువ ధరలకు అందించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఈ విధంగా ఇక్కడ ఫార్మసీ చదివినటువంటి అమ్మాయి ఇక్కడ జనరిక్ మెడికల్ షాపులు పెట్టడం జరిగింది. వారి కుటుంబాలకు సంబంధించి ఆర్థికంగా బలోపేతం అవడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఈ జనరిక్ మెడికల్ షాపులో దాదాపు ఏదైతే అమ్మకాలు ఉన్నాయో వాటి మీద 20% షాప్ యజమానులకు వచ్చే విధంగా, అంటే దాదాపు నెలకు 3 లక్షల రూపాయలు అమ్మితే రోజు 10,000 కాడికి రోజు 2,000 చొప్పున 60,000 రూపాయలు ప్లస్ వీటితో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇన్సెంటివ్. అమ్మకాలతో సంబంధం లేదు, 20,000 రూపాయలు ఇన్సెంటివ్ ప్లస్ 20% కమిషన్. ఈ విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున జనరిక్ మందుల మీద ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ప్రజలను చైతన్యపరచడం ద్వారా, ప్రచారం చేయడం ద్వారా ఈ విధంగా జనరిక్ మెడికల్ షాపులు పెట్టుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కమిషన్ పెంచాలనేటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి జనరిక్ మెడికల్ షాపుల్లో మందుల ఉపయోగం మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేయాలనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈవేళ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే మన ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో జేపీ నడ్డా గారి వేళ దేశంలో అన్ని చోట్లకు కూడా వారి నియోజకవర్గాలకు సంబంధించి జనరిక్ మెడికల్ షాపులను సందర్శించాలి అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నేను భీమవరంలో ఉన్నటువంటి జనరిక్ మెడికల్ షాపుకి సోదరి కలెక్టర్ గారితో కలిపి రావడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు జన ఔషధి దివస్గా మనం దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇందులో ప్రజలందరికీ కూడా బ్రాండెడ్ మెడిసిన్స్తో సమానంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అతి తక్కువ ఖర్చుకి, అతి తక్కువ రేటుకే బెనిఫిషరీస్కి, అవసరమైన రోగులకి అందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఇంచుమించు 100 రూపాయలు ఉన్న మెడిసిన్ ఇక్కడ 20 రూపాయలకి అందజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళి మరింత మంది బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం ఈ యొక్క పిఎం జన ఔషధి దివస్ యొక్క ముఖ్యోద్దేశము. అయితే ఈ కార్యక్రమంలో ఎవరైతే ఏజెన్సీని రన్ చేసుకుంటున్నారో జన ఔషధి మెడికల్ షాప్స్ని, వారికి 20% ఇన్సెంటివ్తో పాటు 20% మార్జిన్తో పాటు 20,000 రూపీస్ పర్ మంత్ ఇన్సెంటివ్ని కూడా గత 4 నెలలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ఈ సంవత్సరం 74 జనరిక్ మెడికల్ షాప్స్ ఈబీసీ కార్పొరేషన్స్, తర్వాత కాపు కార్పొరేషన్ ద్వారా స్టార్ట్ అయింది. 8 లక్షల యూనిట్ కాస్ట్ తోటి 50% సబ్సిడీ అండ్ 50% బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ షాప్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయబడతాయి. రెగ్యులర్గా నేను ఇక్కడ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నానండి. డయాబెటిక్ ప్రోటీన్ పౌడర్ కూడా ఇక్కడే వాడుతున్నాను. దీనివల్ల మాకు మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. బయట తీసుకున్న దానికన్నా మాకు ఎనర్జీ ఎక్కువ ఉంటున్నట్టు అనిపిస్తుంది. మాకు టీ కాఫీ అలవాటు ఉంది, అది కూడా మానేసి మ్యాక్సిమం ఈ ప్రోటీన్ పౌడర్తో మాకు ఎనర్జీ సేవ్ అవుతుంది. మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నామండి. మేము పిల్లలకు కూడా ఇక్కడే మెడిసిన్ యూజ్ చేస్తున్నాము. అన్ని మెడిసిన్స్ కూడా బయట నార్మల్ మెడిసిన్ ఎలా అయితే వర్క్ చేస్తుంది ఇవి కూడా దానికన్నా బాగా యూజ్ అవుతున్నాయి, బాగా వర్క్ చేస్తున్నాయి. సేవ్ అవుతుందండి అమౌంట్ మాత్రం, అండ్ యూసేజ్ మాత్రం సేమ్గా ఉంటుంది. రెగ్యులర్గా బయట తీసుకుంటే నాకు మంత్లీ 4,000 to 5,000 వరకు అవుతాయి. జనరిక్ ఔషధి పెట్టాక దీంట్లో తీసుకుంటున్నాను. మెడిసిన్ కూడా బాగుందండి. దీంట్లో నాకు 800-1,000 ఆ రేంజ్లో ఉంటుంది. ఏ లోపే అయిపోతుంది, 5,000 వరకు అవుతుందండి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, వెంకటేశ్వరీదేవి దంపతులు భీమవరంలోని బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు నివాసానికి విచ్చేశారు. రుద్రరాజు శ్రీనివాసరాజు ప్రమీల దంపతుల జ్యేష్ఠ కుమారుడు లోకేష్ వర్మ వివాహం ఈ నెల 9వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన స్నాతకం కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు ప్రమీల దంపతులు కేంద్ర మంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రుద్రరాజు శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులు బంధుమిత్రులను ఆప్యాయంగా పలకరించారు. వారితో కాసేపు సరదాగా గడిపి ఫోటోలు దిగారు. బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ఎంఆర్ గోపాలరాజు, సంస్థ సీఈఓ డి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్షత్రియుల సంక్షేమానికి పెద్దపీట వేయడానికి క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న సూర్యనారాయణరాజు కనకరాజు సూరి అన్నారు. శుక్రవారం విజయవాడ రామవరపాడులోని ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ క్లబ్ హౌస్ నందు శుక్రవారం చైర్మన్ కనకరాజు సూరితో పాటు 15 మంది డైరెక్టర్లతో ఎండీ మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కనకరాజు సూరి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. క్షత్రియ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించడానికి వెనుకబడిన క్షత్రియుల అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. క్షత్రియులు మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. నిధులు సమీకరించి క్షత్రియుల కోసం కృషి చేస్తానని, ఖర్చు చేస్తానని అన్నారు. క్షత్రియులందరినీ ఏకతాటి మీదకు తీసుకుని వస్తానన్నారు. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పేరిచాల సుభాష్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలను, కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈరోజు నా పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. నమస్తే. క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం జరిగింది. నాతో పాటు 15 మంది డైరెక్టర్లను కూడా నియమించడం జరిగింది. ఈరోజు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా నా సహచర డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాం. నన్ను ఈ పదవికి నియమించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్షత్రియ కార్పొరేషన్ అనేది క్షత్రియ యువత యువకులకి నైపుణ్య శిక్షణ ఇవ్వటానికి, వారందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ క్షత్రియ కార్పొరేషన్ ఏర్పడటం జరిగింది. క్షత్రియ పేదల కోసం ఈ క్షత్రియ కార్పొరేషను విద్య, వైద్యం అందించడం కోసం కూడా ఈ క్షత్రియ కార్పొరేషను ఏర్పడింది. క్షత్రియ పేదలకి అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేయటానికి ఈ క్షత్రియ కార్పొరేషను ఏర్పడింది. క్షత్రియులు అనేవారు సనాతన ధర్మాన్ని పాటించేవారు, ధర్మాన్ని 4 పాదాల నడిపించేవారు, క్షేత్ర ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని పాటించేవారు క్షత్రియులు. క్షత్రియుల్లో ఉన్న పేదలకి ఆర్థిక సహకారం కానివ్వండి, ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా కలగజేయడానికి ఈ కార్పొరేషను సిద్ధంగా ఉంటుంది. మేము నీతి నిజాయితీలతోటి, ధైర్య సాహసాలతోటి, చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో క్షత్రియులకి అభివృద్ధికి కానీ, సంక్షేమానికి కానీ పాటుపడటానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాం. అలాగే క్షత్రియ పేదలకి ముఖ్యంగా మేము అందుబాటులో ఉండి వారిని ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి, వాళ్ళలో ఆర్థిక సాధికారత సాధించడానికి, ఈ యువత యువకులందరినీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చడానికి కూడా
మా సాయశక్తుల ప్రయత్నం చేసి క్షత్రియులకి ఈ క్షత్రియ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రక్షణకి, భద్రతకి, అభివృద్ధికి, సంక్షేమానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటామని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎండి గారు మహేశ్వర్ రెడ్డి గారికి, నా సహచర డైరెక్టర్లకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మా వెంకటేశ్వర సూర్యనారాయణ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం, అలాగే డైరెక్టర్గా మీ అందరూ కూడా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్షత్రియ సోదరులు కింద సూర్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది. క్షత్రియ సోదరులందరికీ కూడా అండదండలుగా మా కార్పొరేషన్ అంతా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఎడ్యుకేషన్గా కానీ, హెల్త్గా కానీ, స్కిల్ డెవలప్మెంట్ విషయాల్లో కానీ మేమందరూ కూడా ఆయన చైర్మన్ గారు అండదండలుగా ఉండి ఆయనకి సహకరిస్తూ క్షత్రియ సోదరులందరికీ కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. భీమవరం పట్టణంలోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా కేర్ సెంటర్ ను టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి సందర్శించి తలసేమియా బాధితులకు అందిస్తున్న వైద్య సేవను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ తలసేమియా బాధితుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చి చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నారని, భీమవరంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నపిల్లల ఆరోగ్య రక్షణకై ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత అల్లూరి సూర్యనారాయణరాజు సేవా తత్పరతతో వారి బ్లడ్ బ్యాంక్ ద్వారా కావలసిన రక్తాన్ని ఉచితంగా తలసేమియా బాధితులకు అందిస్తూ అవసరమైన వైద్య ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ చిన్నారుల ప్రాణాలను కాపాడడం అభినందనీయమని అన్నారు. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత అల్లూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ తలసేమియా పిల్లల కోసం గుండె శస్త్రచికిత్స ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పి చంద్రశేఖర్ వర్మచే 4,000 రూపాయల గుండె వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి వైద్య సహాయం అందిస్తున్నామని, త్వరలోనే తలసేమియా మల్టీ స్పెషాలిటీ కేర్ సెంటర్ ప్రారంభించనున్నామని తెలియజేశారు. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అనేక మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో మరణిస్తున్నారని, వారందరినీ కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. తలసేమియా చిన్నారులను పరామర్శించిన తోట సీతారామలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రముఖ గుండె శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ పి చంద్రశేఖర్ వర్మ మాట్లాడుతూ కరోనా సమయంలో అనేక లక్షల మంది ప్రాణాలను కాపాడమని, తలసేమియా చిన్నారులను కాపాడాలనే సదుద్దేశంతోనే ఈ రోజు వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సహాయాన్ని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రామకృష్ణరాజు, డాక్టర్ పి రాణిచంద్ర, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ దుర్గా ప్రసాద్, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ విధాత్రి, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు వేమిరెడ్డి హరికృష్ణ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎండి షబీనా, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ములుగుర్తి శివాని, స్థానిక టీడీపీ నాయకులు కొరిపల్లి శ్రీనివాస్ చౌదరి, ములుగుర్తి శ్రీనివాసరావు, చోడిశెట్టి నారాయణస్వామి, కొల్లిపాకల దుర్గాప్రసాద్, చించినాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఏఎస్ఎన్ రాజు గారు బ్లడ్ బ్యాంకు అందరికీ తెలుసు, భీమవరంలో తెలిసి దాదాపు 30 ఏళ్ళు సర్వీస్ ఉన్నాయనికి. ఓకే, అది చాలామంది మనకి బ్లడ్ బ్యాంక్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం తెలుసు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి. కానీ ఈ రోజున దాదాపుగా 11 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా చిన్న వయసులో పిల్లలందరికీ కూడా ఒక వ్యాధి తలసేమియా అనే వ్యాధి రావటం, అది గుర్తించి, ఎందుకంటే మనకి ఎన్నో రకాలుగా పిల్లలకి, ఎందుకంటే భగవంతుడు అందరినీ ఒకేలాగా ఉన్నారు, రకరకాలుగా బ్లడ్ కావచ్చు, జనీపరంగా కావచ్చు, ఇక్కడ వాతావరణం ఇది కావచ్చు, అలాగే మేనరకాల వల్ల కూడా నేను డాక్టర్ గారు అంటున్నారు కొన్ని కారణాల వల్ల పిల్లలకి పాపం ఈ డిసీజ్ అనేవి రావడం జరుగుతాయి. అందులో ఈ వ్యాధి అనేది చాలా చాలా రేరుగా వస్తుంది పిల్లలకు చెప్పాలంటే. మనం ఈ రోజున మరి డాక్టర్ గారు రాజుగారు ఒక మంచి ఆలోచన చేసి పిల్లలందరినీ కూడా, ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు చెప్పడం జరిగింది, ఎక్కడో మండపేట నుంచి చాలా దూరాల నుంచి వేరే వేరే చోట్ల నుంచి కూడా మన జిల్లాలోనే కాదు పక్క నుంచి కూడా వచ్చి పిల్లలు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా చాలా అరుదైన విషయం ఈ పిల్లలకి. ఎందుకంటే ఈ రాజుగారు ముందుకు వచ్చి, ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ అనేది చాలా రేరు, ఓ పాజిటివ్ అనేది రేరు. అందులో ఒక అమ్మాయికి, చాలా చిన్న అమ్మాయి ఉంది, ప్రతిదీ కూడా మనం వెయిట్ చేసి
ఈ సమాజంలో ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా రాజుగారు ఒక మంచి నిర్ణయం చేయడం చాలా చాలా సంతోషం. అలాగే ఎవరి వంతు సహకారం వాళ్ళు అందిస్తూ వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. మన భీమవరం పట్టణంలో ముఖ్యంగా మనం చెప్పాలంటే మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి భువనేశ్వరి గారు కూడా ఇదే దాని మీద మనం చూసాం. అందరూ నెల 2 నెలల క్రితం ఆవిడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, మ్యూజికల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసి 250 మంది కళాశీల పిల్లలకి ఆవిడ ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి, దాన్ని అరికట్టే విధంగా మరి కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టయితే, అలా సహకారం కూడా అందించినట్టయితే మీలాంటి సంస్థలు ముందుండి పనిచేయగలుగుతాయన్నది నా అభిప్రాయం. తప్పకుండా ఈ విషయాన్ని మీరు కొంచెం ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి అనేది మీరు ఒక మాకు ఐడియా ఇస్తే, ఒక రిప్రజెంటేటివ్ ఇస్తే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే వాళ్ళ ఎలాగా భువనేశ్వర్ గారు దీంట్లో చేస్తున్నారు కాబట్టి ఆవిడకి అవగాహన ఉంది కాబట్టి మన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఏం మనం చేయగలుగుతాం. మన జిల్లాలో కూడా మనం ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం కదా అనేది మేము తీసుకెళ్ళడం జరుగుద్ది. రాజుగారు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, మీరు మా భీమవరంలో ఉండటం మన భీమవరానికి గర్వకారణం. అదే రాజుగారు ఈ రోజున మన భీమవరంలో చేస్తున్నందుకు ప్రత్యేకించి మనందరి తరఫున ఆయన అభినందిస్తూ, ఆయన ఇంకా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలి. అలాగే మన డాక్టర్లు అందరూ కూడా, భీమవరం డాక్టర్లు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా. ఈరోజు థాలసీమియా ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి మన ఎక్స్ఎంపీ తోట సీతామహాలక్ష్మి గారికి, మరియు ఏఎస్ఎన్ రాజా బ్లడ్ బ్యాంక్ అధిపతి అయినటువంటి ఏఎస్ఎన్ రాజు గారికి, మరియు ఇతర మొత్తం ఇచ్చేసినట్టు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ ఐరన్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఐరన్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటుందండి లివర్లోను, స్ప్లీన్లోను, గుండెలోను. ఈ గుండెలో డిపాజిట్ అవ్వడం వల్ల ఎరిథమియాస్ వచ్చి, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి వీళ్ళు అంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపులోనే చనిపోవడం జరుగుతుంది. మనం దీనిని ఆపడానికి స్వచ్ఛందంగా మొత్తం అందరూ సొసైటీ ముందుకొచ్చి, పొలిటికల్ సపోర్ట్ కూడా మనకు కావాలండి. ఎందుకంటే మేనర్కు వివాహాల్లో ఎక్కువగా వస్తుండేవి. సో దీని మీద ప్రజలకు అందరికీ అవగాహన అనేది కావాలి. మెయిన్గాను ఈ పిల్లల్ని మనం ఎలా కాపాడగలగాలంటే, మనం బ్లడ్ స్వచ్ఛందంగా మనం ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. ఒక పిల్లోడిని చూసామండి ఈరోజు, ఆ బాబుకి 10 సంవత్సరాల ఏజ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండి. ఆ బాబుకి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది చాలా రేర్గా దొరుకుతుంటుంది. సొసైటీ దీన్ని గుర్తించి విజయవంతం చేసి, మన భీమవరం నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియా ఏషియా లెవెల్లో హైదరాబాద్లో జరుగుతుందండి ప్రోగ్రామ్ ఎక్కువగాను. మన భీమవరం నుంచి కూడా ఇనిషియేటివ్ తీసుకుని, మన లోకల్గా ఉన్న పిల్లలు అంత దూరం జర్నీ చేయడం కష్టమవుతుంది కనుక వాళ్ళందరికీ మనవంతు సాయం అందరూ అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మేడం గారు తోట సీతారామలక్ష్మి గారు, నా మాస్టారు తోట సత్యనారాయణ గారు, ఈరోజు ప్రత్యేకంగా మేడం గారు వచ్చినందుకు ప్రత్యేకంగా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. అందరి సహకారంతో ఈ సెంటర్ని అన్ని రకాలుగా కూడా థాలసీమియా పిల్లల కోసం తీర్చిదిద్దేటట్టుగా ఎన్నో మంచి కార్యక్రమాల్ని అందరి సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్తాను నేను. దానికి మీ అందరి ఆశీస్సులతోటి ఈరోజు మేడం గారి యొక్క ఆశీస్సులు అందజేసినప్పుడు నాకు అందజేస్తున్నటువంటి ఈ సమయంలో నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ధైర్యంగా కూడా ఉంది. నేను చేయడానికి నేను ముందుకు వెళ్ళగలను అనే ధైర్యం నాకు పెరుగుతోంది. సో అది ఆ శక్తిని ఇచ్చినటువంటి ఈరోజు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెంటర్ గురించి చెప్పాలి అంటే మెయిన్ అండి, ఈ వరల్డ్ థాలసీమియా ఫెడరేషన్ ద్వారా ఈ ఇయర్ థీమ్ ఏంటంటే మెయిన్ టుగెదర్ ఫర్ థాలసీమియా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఉద్యమంలాగా చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. అదేవిధంగా మెయిన్ ముఖ్యంగా ట్రీట్మెంట్, ప్రివెన్షన్, ఫైనల్ క్యూర్. సో ట్రీట్మెంట్ అనేది ఒక మంచి పిల్లల వైద్య నిపుణులు ప్రత్యేకంగా ఉండాలి. అదేవిధంగా పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ చాలా ప్రత్యేకంగా అవసరం. ప్రతి నెల కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటారండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఎంజిఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నై నుంచి ఆన్లైన్లో డాక్టర్ గారు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న పిల్లల డాక్టర్ గారితో కలిసి పిల్లవాడి యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తూ డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి అక్కడ డాక్టర్ గారు సలహాలు ఇచ్చి
ఏ విధంగా ట్రీట్మెంట్ వెళ్ళాలి చేయాలనే విధంగా చాలా ముఖ్యంగా అక్కడి నుంచి డాక్టర్ గారు అందుబాటులో ఉండడం జరుగుతోందండి. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు ఈరోజు ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ వర్మ గారు ఈరోజు గుండె పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగిందండి. డాక్టర్ గారు చూడడం అంటే చూస్తే బాగుంటుంది, నాకు అంత పూర్తిగా దాని మీద లోతుగా నాకు తెలియదు యాక్చువల్. ఓకే, ఒక జనరల్గా కార్డియాలజిస్ట్ చూస్తే బాగుంటుంది కదా, పిల్లల్ని ఒకసారి చేయిందామనే ఆలోచనతో నేను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ పిఆర్కే వర్మ గారు కూడా తప్పనిసరిగా మనం చేద్దామని చెప్పేసి అని అన్నారు. సో అటువంటి పిల్లల డాక్టర్లు కూడా మాకు ఇక్కడ అందుబాటులో స్వచ్ఛందంగా రావడం అనేది ఒక విధంగా పిల్లల యొక్క అదృష్టం. ఇది నేను పెట్టాను కాబట్టి నా అదృష్టం కూడా నేను భావించాలండి. సో అటువంటి సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి ఎంత చేసినా ఏ విధంగా రుణం తీసుకోవాలనేది తెలియట్లేదు. అన్ని రకాలుగా మీ అందరి సహాయ సహకారాలతో కూడా తప్పనిసరిగా దీని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నానండి. అందుకు మీ అందరూ తలసేమియా వ్యాధికి ఎంతోమంది ఈ ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మరి భీమవరంలో ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ వారు ఒక 30 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ దాన్ని తీసుకుని బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక 3 ఏళ్ల నుంచి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం సెంటర్ పెట్టారు. మరి ప్రత్యేకించి మనం నెలల క్రితం ఒక సెంటర్ దీనికి ఏర్పాటు చేశారు. దానికి భీమవరం ప్రముఖ డాక్టర్ డాక్టర్ రామకృష్ణరాజు గారు, రాణీచంద్ర వీళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తున్నారు. మరి ఏఎస్ఎన్ రాజు ఈ తలపెట్టిన తర్వాత ఇక్కడ అప్పుడే యనమండుగురికి ప్రాణభిక్ష జరిగింది. ఇది చాలా శుభపరిణామం అండి భీమవరం పట్టణానికి, ప్రాంతానికి అండి. వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడో చాలామంది పేదవాళ్ళు పాపం వాళ్ళకి చేశారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణ గారు ఈ విషయంలో సాక్రిఫైస్ చేస్తారని నా ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.